ఇంత పెద్ద ఇంటికి కన్నమయ్యాలా, పైగా కమిషనర్ ఇల్లు. ఈ మిషన్ లో మనం సక్సెస్ అవ్వాలంటే మనకన్నా ఎక్స్పీరియన్స్డ్ దొంగ మన ముందుని నడిపించాలి. కావాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. నాకు విద్య నేర్పిన గురువు ఒకడు ఉన్నాడు, ఆయన తీసుకొస్తే పని అయిపోద్ది. ఆడేవాడు దొంగలకే దొంగ. ఐఎమ్ జగన్ దిగ్గజ దొంగ. గురుజీ మీరు మాకు చిన్న హెల్ప్ చేయాలి గురుజీ. నేను మీకు ఏ విధంగా సహాయపడాలి? ఒక ఇంటికి కన్నమయ్యాలి, దానికి మీరైతేనే బెస్ట్ అని మా రంగ బ్రదర్ చెప్పాడు. నేను మీతో కలిసి పని చేయాలంటే దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఓకే ఏంటవి? చెప్తా. రూల్ నెంబర్ 1, మనం ఎవరింటికి కనవేస్తున్నామో తెలుసుకొని కనవేయాలి. అడగడం మర్చిపోయాను, ఇంతకీ మనం ఎవరింటికి కనవేయబోతున్నాం? తెలిసిన వాళ్ళ ఇంటికే కన్వేస్తున్నాం సార్. అంటే అది ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు నాకు తెలియదంటే తెలియని వాళ్ళ ఇంటికే కదా దొంగతనంగా వెళ్తున్నట్టు. ఇలా డౌట్ల చెప్పబోతే అవతల లేట్ అయిపోతుంది. సరే మీరు రెడీ గో 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 గో. ఎవరు టెన్షన్ పడకుండా జస్ట్ క్యాజువల్గా నడండి, క్యాజువల్గా. ఓకేనా? బావా జవాన్లు బావా, ఫినిష్ రా. రే టెన్షన్ పడద్దురా, అనుమానం వస్తుంది, కొంచెం క్యాజువల్గా ఉండండి. రేయ్ ఎవర్రా మీరంతా? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇలా రండి. మిమ్మల్ని రా పిలుస్తుంది, ఇలా రండి. వస్తున్నాం మేడం. రండి. మనల్ని పిలుస్తున్నారు. స్టడీ, భయపడకండి. అసలు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆ గెటప్స్ ఏంటి అసలు? మేడం అంటే అది మేమందరం ఇక్కడికి వచ్చి డ్రామా ఆర్టిస్టులు మేడం. ఏంటి డ్రామా ఆర్టిస్ట్లా? అవును మేడం, కావాలంటే చూడండి. ఏం దుర్వమాన దుర్యోధన, ఆ భీముని భీష్మ వాక్యాలు నీకు ప్రళయకాల మేఘగర్జితమై నీ గుండెలను తుత్తిరిలా చేయుచున్నది కదూ. ఆ యదుష్ఠుడు ఉపశమన బోధులు నీ వచిత హృదయములకు మారణాఘాతములైనవి కదూ. చతు సముద్ర వేళ వలిత భరణి బట్టబదులవు. కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశ్వరుడు. ఏమైనది నీ అఖండ సామ్రాజ్య వైభవము? ఎక్కడ నీ హంసదూరిక దర్పము? వినిపించవే సుప్రభాత గీతికలు. ఆక్రోషించినది ఆ కౌంతేలు కాదు, అవమాన సంక్షభద్ర హృదయుడివి. నీవే భగ్గుడు శోధన, నీవే సమర్థుడివి, నీకు మరణమే మేలు. అది అది సరే సరే, అయినా ఏంటయ్యా ఈ టైంలో పని మీకు ఇక్కడ? అంటే మేడం నిత్యకళ వేదికలో ఇప్పుడే ముగ్గురు దొంగలని నాటకం వేసి వస్తున్నాం మేడం. బాగా లేట్ అయిపోయింది, క్యాబులు దొరకలేదు, అందుకే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం మేడం. అయినా ముగ్గురు దొంగలు అంటున్నారు, ఇక్కడ చూస్తే నలుగురు ఉన్నారేంటి? మిమ్మల్ని అడిగేది. అంటే నాటకంలో మేము ముగ్గురు దొంగలు మేడం. ఆయన మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చి మా రోజున పోలీసు. అలాగా, నిన్నెక్కడో చూసినట్టుందే. అదే స్టేజ్ మీద చూసుంటారు మేడం. స్టేజ్ మీద కాదబ్బా, ఎక్కడో రైల్వే స్టేషన్, పోలీస్ స్టేషన్ పోస్టర్. ఏంటి దొంగ? అంటే మీరు అనుకున్నట్టు గొలుసులు దోచుకునే దొంగ కాదు మేడం, అభిమానుల మనసులు దోచుకునే దొంగ. అలాగా, మీరు ఎన్నైనా చెప్పండి, అతని ఫేస్ కి పోలీస్ క్యారెక్టర్ కంటే దొంగ క్యారెక్టరే బెస్ట్ అనిపిస్తుంది. మేము కూడా అదే అనుకుంటున్నాం. ఏం గురించి అంతే కదా. రే నాన్న ఒకసారి ఇలా రా. రా, పర్లేదు రామ్మా. రేపు పొద్దున్న స్టేషన్కి వచ్చాయి, అక్కడ పోలీసులు ఎలా ఉంటారు, ఏం చేస్తారో అన్నీ నీకు నేర్పిస్తాను. ఓకేనా? ఏది నీ నెంబరు ఒకసారి ఇవ్వమ్మా, నెంబర్ ఇవ్వు. గురుగారు చెప్పు. 8688889896. గురువు గారు. కంగారులో కన్ఫ్యూజ్. సరే సరే, రేపు తొందరగా స్టేషన్కి వచ్చాయి. ఓకేనా? మీరందరూ కూడా తొందరగా ఇళ్ళకెళ్ళిపోండి, అసలే దొంగలు తిరిగే టైం ఇది. అలాగే మేడం, వెళ్ళిపోతాం. అలాగే మేడం, థ్యాంక్ యూ. నమస్తే మేడం. అయినా సుబ్మాన్ దొంగతనంకి వెళ్తుంటే పోలీసు పెయింటరా? ఈరోజు సెకండ్ మళ్ళీ రేపు చూసుకోం. ఏంది చూసుకునేది? తాడో పేడు ఈరోజు తేలాల్సిందే. భాష తప్పుతున్నావు. భాష బొక్క. నువ్వు గాని మాతో రాకపోతే మా గ్యాంగ్ లీడర్ నువ్వేనని, మాకు ట్రైనింగ్ ఇచ్చి రాబరీ మొత్తం ప్లాన్ చేసింది నువ్వేనని పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోతాం. తెగించారా? గురువా అని పెద్ద కుటుంబం తుప్పారు కదరా. చూడండి గురుగారు, మీరు బతకడానికి దొంగతనాలు చేస్తారు, మేము బతకాలంటే ఈ దొంగతనం చేయాలి. కొంచెం అర్థం చేసుకుని కోఆపరేట్ చేయండి.
పోలీసులు రా. టంగుటూరి వీరేహం బకాహం పంతులు ఏమన్నాడు తెలుసా? ఏమన్నారు? మూసుకొని ముందుకు పదమన్నా. అది గైస్, ఇదే మనం రాబరీ చేయాల్సిన ఇల్లు. రూల్ నెంబర్ 6. అపరిచితుడి సినిమాలో రూల్స్ రామాంజన్ లాగా ఇంకెన్ని రూల్స్ చెప్తావు స్వామి? ఫీల్ లో చెప్దామని చెప్పి ఇన్ని రోజులు ఓపి పట్టాను రా. ప్లీజ్ సరే చెప్పేసావండి. ఏంట్రా? అదే సెలవు ఇవ్వండి అంటే. అది ఓకే. రూల్ నెంబర్ 6 ప్రకారం ఇంటికి కనవేసే ముందు వీధి లైట్ కట్ చేయాలన్నమాట. సో నేను వెళ్ళి కట్ చేసుకొస్తా. 6 అందులో మీరు లోపలికి వెళ్ళి మార్గం చూడండి. ఓకే వస్తారా? అట్నుంచి అటే జంప్. నేను ఒక్కసారి కమిట్ అయితే కానిస్టేబుల్ వచ్చినా కమిషనర్ వచ్చినా ఎవ్వ తగ్గేదేలే. వస్తా, తిరిగి వస్తా. మనం డైరెక్ట్ గా కమిషనర్ ఇంటికి కన్నవేతనం తెలిస్తే ఏమైపోతాడు పెరిగి సన్నాసి. పద పద. సేఫ్ కాదు మరి. ఒక్క నిమిషం. రండి రే, ఆ గోడ కనిపిస్తుంది కదా, మనం కిటికీ దగ్గరికి వెళ్తే ఈజీగా లోపలికి వెళ్ళిపోవచ్చు. భయ్యా అంత రిస్క్ అవసరం భయ్యా? లైఫ్లో ఈ మాత్రం రిస్క్ చేయకపోతే మిగిలేదు రస్క్ మాత్రమే. నేను చూస్తుంటా. రే తొందరగా. రే కానివ్వండి రా. రే ఎంతసేపు రా. రే మన గురుగారు కరెంట్ తీసినట్టున్నారా? రే మన ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిందిరా. ఓయ్, ఇండోర్నే ఓపెన్ చేశారంటే మనది మామూలు ట్రైనింగ్ కాదన్నమాట. డోర్ తీసే ఉందా? కంగారులో డోర్ లాక్ చేయడం మర్చిపోయి ఉంటారు. చెక్ చేయనిచ్చుంటే తెలుసుండేది. అంటే డోర్ లాక్ చేయకుండా వెళ్ళిపోతారని ఎవరైనా అనుకుంటావా? ఇలా కొట్టుకుంటూ పోతే తెల్లారిపోతుంది. అప్పుడు అందరూ దొరికిపోతాం. ముందు తలకు దిక్కాలండి. రే నువ్వు నాతో రే, మీ ఇద్దరు ఇక్కడ చూసుకోండి. అరే రంగా జాగ్రత్త చూసుకోండి. జాగ్రత్త. అలాగే గురూజీ. రే నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తాను. గట్టిగానే కట్టాడే. ఏంటిది? గేమా? అబ్బా రాజ్భోగం అంటే ఇదేనేమో. బీరువా
ఇంకా లాభం లేదు, వేసేస్తా. ఇదేంట్రా బాబు, ఇంత కుక్క ఇది కానీ ఒక్కసారి కలిసినట్టే ఒట్టు చుట్టూ ఎన్ని ఇంజక్షన్లు వేసుకుని ఏంటో. శ్రీ ఆంజనేయ, శ్రీ ఆంజనేయ, శ్రీ ఆంజనేయ. ఏంటమ్మా దాన్ని తాగానే నువ్వు ఫీల్ అవుతున్నావా? బాధపడకే, నిన్ను కూడా తాగుతా. నేను తాగి దాన్ని తాగకపోతే అది ఫీల్ అవ్వదు. నేను ఎక్కువ తాగేసాను. ఇలా కదా రండి. ఏంటి వస్తున్నాను ఎక్కడ? ఏదో పెద్ద ధైర్యవంతులు వస్తాను నేను. ఊర్లో కూడా ఎప్పుడు ఒకటి తిరగలేదు కదరా. ఈ అమ్మ నాకు చీకటంటే అసలే భయం. వీళ్ళందరూ ఎక్కడ చచ్చారో. రాజు, రే రాజు, వెళ్ళిపోయాడా? రాజు, రాజు, అయ్య బాబోయ్, నన్ను ఒక్కడిని వదిలేసి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? రే నాకు చీకటి అంటే అసలే భయం రా. ఇంక లాభం లేదు, నేను అరిచేస్తాను. రాజు, 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 రాజు. ఏం టైమింగ్లో బుక్ చేసావురా సచ్చినోడు. నమస్తే టామీ భయ్య, ఐ యామ్ వెరీ గుడ్ పర్సన్. దోస్ గైస్ ఆర్ బుల్షిట్ గైస్. కావాలంటే ఆ ముగ్గురులో ఎవరో ఒకరిని మరి రాజుగారిని ఇచ్చేస్తాను. నన్ను మాత్రం ఇదే చూడకే నిన్ను కాదే, నువ్వు తిందికి అంత ఎక్సైట్ అవుతున్నావు. నా దగ్గరికి వస్తావిట్టే. ఎక్కడ్రా మీరు? రాజు, రాజు, పైకి వెళ్ళి చూద్దాం.
అమ్మయ్య కనీసం నువ్వని కనిపించేవరా. రాజుగాడు గురువు గారు ఏర్రా? ఏమో కిందనైతే ఎవరు లేరు, అందుకే పైకి వస్తున్నాను. సరే పద పైన ఎత్తుకుందాం. ఎక్కడ చచ్చారు బాబులు? గురుగారు గురుగారు బాబు కుక్క నా వల్ల కాదు. చూస్తారేట్రా గురుగారు అంత ఓకే కదా? అయినా కుక్కను గదిలోకి మీరెందుకు వెళ్ళారండి? నాకు సరదా ఇట్రా కుక్కటి లోపలికి వెళ్తాడు నేను. అయితే ఈసారి కన్నం వేసే ముందు కుక్క ఉందో లేదో తెలుసుకొని కన్నం వేయాలని కొత్త రూల్ రాసుకుందాం. సరే సరే ఇంటికి వెళ్ళక తిరిగి రాసుకుందాం. ముందు ఆ రాజుడు ఎక్కడ ఉండి ఎత్తుకుందాం. పదండి పదండి. చరిత్రలందరూ నా చుట్టే ఉన్నారు కదా. రాజు ఎక్కడ ఉన్నావురా? నీ పిచ్చన కంగారు అస్త్రం వీడికి. అమ్మా అబ్బో బాగా టైర్డ్ అయిపోయినట్టున్నా. అమ్మా 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 బాగా పలుసున్న కొంపలు అలానే ఉంటాయేమో. దీనమ్మా ఈ కొంపకి ఓనర్ ఎవరో? తెలిసిన లిల్లంటే కమిషనర్ లిల్లా. గురుగారు కానిస్టేబుల్ చూస్తే పుచ్చి కారిపోతురా. అలాంటి కమిషనర్ ఇంటికి దొంగతనానికి తీసుకొచ్చారు కదరా. చావేరా ఇక వాడికి చావే. ఇంత భయపడి తెచ్చేవాడు నీకెందుకు రా దొంగతనాలు? ఇది మరీ బాగుంది. వ్యక్తులంటే భయం అని చెప్పి ఫ్లైట్ ఎక్కడం మానేస్తాం ఏంటి? మాకు మాత్రం ఈ పని సరదేటండి గురుగారు. ఏదో తప్పక చేస్తాం. ముందు రాజుగాడు ఎక్కడో ఎదిగితే ఇక్కడ నేను జంప్ అయిపోవచ్చు. దా వచ్చేయండి. ఈ రాజు కూడా ఒకడు ఇలాంటి పరిస్థితులు ఎక్కడ సచ్చడో ఏటో దరిద్ర పెదవా. తాతగారు మీరు ఎంత గొప్పోలు తాతగారు. మీ కొడుకు ఉన్నాడా? దొంగడా కొడుకు? ఈడే డాడీ నీ మన రాజుగాడు రా. అమ్మడి అమ్మ ఇటు బీరు మందు కలిపి కొట్టాడు రా. నువ్వు అన్నించి పట్టుకో. సరే బయటికి. అరే రంగా పట్టుకోండి ల్యాబ్లే. నేను ఒట్టేసిన తర్వాత కూడా మరింత పీతలా తాగేవిట్రా. తాగుపోతేదవా ఇంకా నయ్యం నా మీద ఒట్టేయలేదు. థ్యాంక్ గాడ్. దరిద్ర పెదవా. అని తీసుకురండి నన్ను తీసుకురండి. ఉన్నదంతా ఉంచుకున్న దానికి తోపెట్టి దిక్కు వాళ్ళని చేశాడు. ఇంటికి తీసుకెళ్ళి అర్జెంట్గా మజ్జిగ పట్టాలి. దానివైన కంపు వస్తుందిరా బాబు నోట్లోంచి.